ఎముకలు విరిగి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా లేకపోతే పిండి కట్టు చేసుకుంటారా? దిస్ ఇస్ డాక్టర్ అత్తిలి పోషేశ్వరరావు, సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జంగారెడ్డి కూడా ఆర్థోపెడిక్ సర్జన్ అండి అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా. ఇప్పుడు ఫ్రాక్చర్స్ అంటే ఎముక విరగడం అనేది ఏంటంటే ఒక రకంగా ఉంటుంది. ఏదో స్ట్రైట్ గా విరగవచ్చు, పీసులు అయి ఉండొచ్చు, పబ్లిక్ గా విరగొచ్చు, దాంతో పాటు మజిల్ కానీ నర్వ్ ఇంజరీస్ ఉండొచ్చు. సో ఇలా చాలా ఉంటాయండి. దీనికి బోన్స్ సెట్టర్స్ దగ్గరికి వెళ్ళి మీరు చేసుకోవడం వల్ల వాళ్ళు పైన ఏదో సిమెంట్ కట్టేసి మసాజ్ చేసి చేస్తారండి. దాని వల్ల ఆ బోన్ కరెక్ట్ గా వచ్చిందా లేదా అనేది వాళ్ళకి తెలియదు. సో ఇప్పుడు మేమేంటంటే బోన్ ఫ్రాక్చర్ ని బట్టి ఏం చేయాలనేది ఆధారపడి ఉంటుంది. సింపుల్ ఫ్రాక్చర్స్, ఎముక విరిగింది, అదే పొజిషన్ లో ఉంది, పక్కకి ఏం జరగలేదు అన్నప్పుడు సిమెంట్ కట్టు వేస్తాం. పక్కకి జరిగిపోయింది అన్నప్పుడు కంపల్సరీ దాన్ని స్ట్రైట్ చేయాలి అంటే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. బోన్ కరెక్ట్ గా పొజిషన్ లో ఉందా లేదా తెలుసుకోవాలి అంటే ఎక్స్రేలు కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. కొన్ని కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ సిటీ స్కాన్స్ కూడా చేయాల్సి ఉంటుంది. అది మీరు హాస్పిటల్ కి వెళ్ళి ఇవి చేయించుకున్న తర్వాతే మీకు తెలుస్తుంది. సో నమ్మండి, ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఫ్రాక్చర్ అయితే వాళ్ళు మీకు కరెక్ట్ సజెషన్స్ ఇస్తారు. లోకల్ గా మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా జంగారెడ్డి చుట్టుపక్కల ఏమన్నా కంపల్సరీ మా దగ్గరికి రండి, మీకు కావాల్సిన విధంగా హెల్ప్ చేస్తాము. థ్యాంక్ యూ.